మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం చేస్తున్నారు గుమగుమల్లో? కార్న్ బీట్రూట్ రోస్ట్ అండి. కార్న్ బీట్రూట్ రోస్ట్. ఎస్. స్వీట్ కార్న్ బేబీ కార్న్ రాజు గారు? స్వీట్ కార్న్ తో చేస్తున్నాను. స్వీట్ కార్న్. Yes, ఓకే ఓకే. మరి కార్న్ బీట్రూట్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ బీట్రూట్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఇక్కడ మనం బీట్రూట్ అలాగే స్వీట్ కార్న్ ఈ రెండు కూడా ఉడికించే పెట్టేసుకున్నాం అండి. సో మనకి ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ. అండ్ కొంచెం బీట్రూట్ తో ఎక్కువ చాలా మంది ఇట్లా ఫ్రై అది చేస్తూ ఉంటారు కదా, ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి ఏమైనా కాంబినేషన్స్ వాడుకుంటే బాగుంటుంది అనుకుంటా. అట్లీస్ట్ కొంచెం ఇలా మారుస్తూ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా వేస్తాం, ఇదే మన కారం. ఓ ఘాట్ అంతా ఇదే. వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం వేగుతుండగానే ఓకే ఉడికించిన బీట్రూట్ ముక్కలండి. సో మనకి బీట్రూట్ డైరెక్ట్గా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ముందు ఉడికించేసుకుంటాం బెటర్. చాలా మటుకు మనం ఉడికించే చేస్తాం. యా. సో అలాగే స్వీట్ కార్న్, ఈ పోపులో కొంచెం ఈ రెండు కూడా బాగా వేగాలండి. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇక్కడ ఇవి రెండు వేగుతుంటాయి. లోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు కూడా భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తినే అలవాటు ఉంటుంది. చాలా మంది కూడా భోజనం చేసిన తర్వాత ఏదైనా స్వీట్ తింటే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని కూడా నమ్ముతూ ఉంటారు. మరి జీర్ణం అయ్యే మాట ఎలా ఉన్నా కూడా భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉన్న పిల్లలకైతే కాస్త బాదం, అలాగే జీడిపప్పు, ఇంకా పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి స్వీట్స్ తయారు చేసి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉన్న పిల్లలకు ఆ స్వీట్స్ ఇస్తూ ఉన్నట్లయితే స్వీట్ తిన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బలం కూడా దొరుకుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. ఓకే. కొంచెం కార్న్ కూడా లైట్గా కలర్ మారుతున్నాయి. బీట్రూట్ కలర్ మనం అంతా ఉడికించినా మళ్ళీ అది కలర్ రిలీజ్ చేస్తూనే లైట్గా, కాకపోతే మొత్తం పట్టుకోవట్లేదు, కొంచెం లైట్గా. అది కొంచెం గ్లేజీగా ఉంటుంది కదా మన కార్న్ కూడా. సో చపాతీ లాంటి వాటిలోకి అయితే కొంచెం ఎక్కువ కర్రీ తినడానికి ఇది బాగుంటుంది. అలాగే అంటే రైస్తో పాటు సైడ్ డిష్గా బాగుంటుంది. ఓకే, కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం మనం అలా కలుపుతూ ఉంటే. సో ఎందుకంటే మనం ఉడికించాం కాబట్టి బీట్రూట్లో అలాగే స్వీట్ కార్న్లో కూడా కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది. సో అది కొంచెం మనకు డ్రై అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో కొంచెం ప్లెయిన్గా కావాలి అనుకున్నా జస్ట్ ఆ పోప్తో వేయించేసుకున్నా కూడా మనకి ఇవి అదొక డిఫరెంట్ టేస్ట్తో బాగానే ఉంటుంది కదా. రెండింటికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా. సో ఫైనల్గా ఏంటంటే మనం ఇలా పొడిలో యాడ్ చేసినా ఆ ముక్కలు తినేటప్పుడు మనకు కొంచెం కమ్మకమ్మగానే తగులుతూ ఉంటాయి. రెండు కూడా కమ్మగానే ఉంటాయి. స్వీట్నెస్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇక్కడ స్టవ్ కట్టేసి కొద్దిగా నిమ్మరసం. అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే.
సో ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, కార్న్ బీట్రూట్ రోస్ట్ రెడీ. ఓకే అండి, మరి రోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ బీట్రూట్ రోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ బీట్రూట్ రోస్ట్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసేసారు కదా. సో రోస్ట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్, కార్న్ బీట్రూట్ యాక్చువల్గా ఒక మంచి చాట్ లా ఉంది. అలా డైరెక్ట్ గా తినేసి హ్యాపీగా చేసుకున్నప్పుడు కూడా అనుకున్నాం కదా, కొంచెం స్పైసీ అనేది కొంచెం తగ్గిస్తే అంటే మిరపకాయలు అవి హ్యాపీగా తినేసేయచ్చు. సో ఆ ఫ్లేవర్స్ అన్ని అంటే మనం జనరల్ గా బీట్రూట్ ఇది ఫ్రై చేసుకుంటాం కదా అట్లా ఉంది. బట్ ఆ ఎక్స్ట్రా కార్న్ యాడ్ చేయడం వల్ల దాన్ని అవి తింటున్నప్పుడు మంచి స్వీట్నెస్. ఎస్, బీట్రూట్ ప్లస్ రెండు కలిపేస్తే తింటున్నప్పుడు చాలా బాగుంది. హ్యాపీగా ఇట్లా ఒక బౌల్ తినేస్తే చాలా బాగుంటుంది స్నాక్ లాగా. లేదా మనం మీరు చెప్పినట్టు అలా సైడ్ డిష్ గా కానీ పుల్కాతో చపాతీతో కానీ లేకపోతే రైస్ తో పడుతున్నప్పుడు కొంచెం సైడ్ డిష్ లో కానీ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బీట్రూట్ ఎప్పుడు సింగిల్ గా చేసుకునే బదులు ఇలా ఏదైనా యాడ్ చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన ఫర్నిచర్, సోఫా సెట్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా టీపాయిలు, కాట్స్ ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాము. అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో పిల్లలున్నా లేదా పెద్దవాళ్ళైనా ఏదైనా మరకలు పడేస్తూ ఉంటారు. మరకలు అంటుకున్నాయి కదా, ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా ఈ చిట్కా ఫాలో అవ్వండి. టీ డికాషన్లో ఒక క్లాత్ను ముంచుకుని ఈ మరకలు పడ్డ చోట శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల సిల్క్ బట్టలు, పట్టు బట్టలు ఇలాంటివి ఐరన్ చేసినప్పుడు కాస్త హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బట్టలు కాలిపోయి ఈ ఐరన్ బాక్స్కి అంటుకునే ప్రమాదం ఉంది. మరి ఐరన్ బాక్స్కి అంటుకున్న మరకలు ఒక పట్టాను వదలవు. ఇలాంటప్పుడు కాస్త సోడా నీళ్ళలో ఒక బట్టను ముంచుకొని దాంతో కనుక ఐరన్ బాక్స్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా వదిలిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మంది ఇళ్లలో సంవత్సరానికి సరిపడా వడియాల్ని ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే అసలు అప్పడాలు కానీ వడియాలు కానీ ఫ్రై చేసుకొని భోంచేయకపోతే వారి భోజనమే కంప్లీట్ కాని ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటప్పుడు అప్పడాలు వడియాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఆ డబ్బాలో కొద్దిగా ఇంగు వేసి స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, ఇలా పన్నీర్తో రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాము. చపాతీకి, పరోటాకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి పన్నీర్తో ఏదైనా వంటకం చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసి ఉంచగానే వాటిని వెంటనే కట్ చేయాలి అంటే కాస్త గట్టిగా ఉంటుంది, కట్ చేయడానికి కుదరదు. ఇలాంటప్పుడు ఈ పన్నీర్ తీసుకొని కాస్త గోరువెచ్చటి నీటిలో ఒక 5 నిమిషాల పాటు వేసి ఉంచి దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అవుతుంది. కావాల్సిన వెరైటీస్ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా బాదాంని తురిమి పైన చల్లుతూ ఉంటాము, లేదా బాదాం కట్ చేసుకుని దాంతో కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలా డ్రైగా ఉన్నటువంటి బాదాం తొందరగా కట్ అవ్వదు. అందుకని ఒక 10 నిమిషాల పాటు వీటిని వేడి నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కట్ అవుతాయి. కావాల్సిన స్వీట్స్ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో గట్టేక మసాలా కర్రీ, శనగపిండి, టొమాటో, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో క్యాబేజ్ మంచూరియా, క్యాబేజ్, మైదా, సోయా సాస్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. చిక్కుడు గింజల నువ్వుల మసాలా, చిక్కుడు గింజలు, నువ్వులు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో గాజర్ ఆమ్లా రైస్, గాజర్, ఉసిరికాయ తురుము, బాస్మతి బియ్యం, ఆమ్చూర్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.